వెల్కమ్ టు రాజు రివ్యూస్. పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ టైం ఇండియన్ రికార్డ్స్ని బ్రేక్ చేసే కలెక్షన్స్ అని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. 294 క్రోర్స్తో ఫస్ట్ టైం గ్రాస్ అంటే 294 గ్రాస్ అంటే కలెక్ట్ చేసింది ఫస్ట్ డే అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఈ రికార్డ్ అంటే ఇంతకు ముందు ఉన్న మూవీస్ పేరున్న రికార్డ్స్ అన్నీ కూడా ఇది బ్రేక్ చేసుకుంటూ ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం ఒక రికార్డ్ని సృష్టించింది పుష్ప 2 మూవీ. అలాగే హిందీలో కూడా 72 క్రోర్స్తో ఫస్ట్ ప్లేస్లో కూడా హిందీలో 72 కోట్లతో హిందీలో కూడా ఫస్ట్ ప్లేస్లో రికార్డ్ సృష్టించింది అనమాట. సో ఇంతవరకు ఇండియన్స్ మూవీస్తో చూసుకుంటే కనుక 294 కోట్లు గ్రాస్తో కలెక్ట్ చేసిన ఫస్ట్ టైం ఇండియన్ మూవీగా ఇది రికార్డు సృష్టించింది. సో ఈ రికార్డు సృష్టించడానికి గల కారణం ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే ప్రీమియర్ షోలో ఎక్కువ అమౌంట్ పెట్టడం వల్ల ఈ రికార్డు సాధ్యమైందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీమియర్ షోలు ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టు విధంగా అంటే నేను మూవీస్ చూడడం మొదలెట్టాను కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రీమియర్ షోకి 700, 800, 900, 1000 ఈ విధంగా ఉందన్నమాట నెంబరు. సో అంతకుమించి 1500 కూడా ఉన్నదన్నారు, కానీ నాకు తెలిసినంత వరకు కూడా ఈ ఫిగర్స్ ఉన్నాయి. సో ఇంత అమౌంట్ పెట్టి ఇంతకుముందు ఏ సినిమాలకు కూడా ప్రీమియర్ షోకి ఇంత అయితే అమౌంట్ పెట్టలేదు. 300, 400 ఆ రేంజ్లో ఉండొచ్చేమో, కానీ ఇంత అంటే ఫ్యాన్స్ బెనిఫిట్ షో అని చెప్పేసి ఏదో ఒక షో మార్నింగ్ మాటలో వేసేవారు. సో ఆ షో ప్రకారం కొంచెం అమౌంట్ పెట్టేవారు, కానీ ఇంత అమౌంట్ అయితే పెట్టలేదు. సో ఆ రేంజ్లో అమౌంట్ పెట్టి గట్స్ అంటే అంత అమౌంట్ పెట్టి ఎవరు చూస్తారా అని అనుకున్నాను నేను. అంటే అంత అమౌంట్ పెట్టినా కూడా జనాలు వెళ్ళారు, చూశారు. సో కాబట్టి అందుకనే ఇంత అమౌంట్ కలెక్ట్ చేయగలిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ అమౌంట్ కాదు కదా, అది చాలా ఎక్కువ అమౌంట్. ఒక టికెట్ అంటే 700 నుంచి 1000 రూపీస్ అంటే ఏదో ఒక సబ్స్క్రిప్షన్ వస్తుంది అనమాట. ఏ అమెజాన్ ప్రైమో లేదంటే ఏదో ఒకటి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది, లేదంటే ఒక బస్తా బియ్యం వస్తుంది అనమాట. ఎందుకంటే అంత అమౌంట్ పెట్టారు ప్రీమియర్ షోకి. సో కాబట్టి ప్రీమియర్ షోకి అంత అమౌంట్ పెట్టారు కాబట్టి మీకు ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఒక టికెట్ వచ్చి 700, 800, 900, 1000 అంటే కనుక ఒక ఫ్యామిలీ నుంచి ఒక మూవీకి వెళ్ళాలనుకుంటే కనుక నలుగురు కలిస్తే 4000. సో కాబట్టి మామూలుగా మన టికెట్ ప్రైస్ చూసుకుంటే 150 రూపీస్ అలా ఉంది. మ్యాక్సిమం బి సెంటర్, సి సెంటర్లో నాకు తెలిసి ఏ సెంటర్లో 300 అలా ఉండొచ్చు. సో కాబట్టి చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. సో కాబట్టి మీకు 294 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. సో నా తప్పు అయితే అయి ఉండొచ్చు, కానీ నాకు అనిపించిన అభిప్రాయం ఏంటంటే నేను ఇంతవరకు అంత అమౌంట్ పెట్టడం నేను చూడలేదు ఏ మూవీకి కూడా. దానికి అంత అమౌంట్ పెట్టారు కాబట్టి ఆ ప్రీమియర్ షోలు 9:30 4వ తారీఖున వేసిన ప్రీమియర్ షోలకి ఎక్కువ కలెక్షన్ వచ్చింది కాబట్టి మీకు ఆ రికార్డ్ సాధ్యమైనది. అంటే మిగతా సినిమాలకు కూడా ఇంతంత రేట్ పెడతారంటే కనుక చెప్పలేం, కానీ సో దీనివల్ల అది 294 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేయగలిగింది. అలాగే హిందీలో కూడా 72 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అంటే ఇంతకుముందు RRR పేరున 223 కోట్లు గ్రాస్ ఫస్ట్ డే కలెక్షన్ ఉండేది. సో దాన్ని క్రాస్ చేసి ఆల్మోస్ట్ 70 క్రోర్స్ హైయెస్ట్, అంటే 223 అంటే 294, 71 క్రోర్స్ హైయెస్ట్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చే మూవీకి 300 క్రోర్స్ టార్గెట్ ఇచ్చారనమాట పుష్ప టీం వాళ్ళు. సో కాబట్టి ఫస్ట్ టైం ఇండియన్ మూవీస్లో రికార్డ్ అయితే సృష్టించింది. నార్త్లో 72 క్రోర్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే నార్త్ ఆడియన్స్ పుష్ప 2ని బాగానే లైక్ చేశారు. పుష్ప 1 కూడా నార్త్లో బాగా కలెక్ట్ చేసింది అప్పట్లో. సో కాబట్టి ఎక్కువ నార్త్లో నాకు తెలుసుండి ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ల్యాగ్గా ఉన్నా కూడా ఆ జాతర ఫైట్ కాడి నుంచి ఆ మూవీ వెళ్ళే విధానం కానీ లాస్ట్ క్లైమాక్స్లో జరిగే ఫైట్ కానీ సో నార్త్లో కొంచెం బాగా ఎక్కువ నచ్చిందేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువగా బి-సి సెంటర్లో ఎక్కువగా బాగానే ఆడుతుంది. అదే విధంగా చూసుకుంటే కనుక సో ఇదే కలెక్షన్స్ కంటే కంటిన్యూషన్ అయ్యి ఉంటే కనుక రికార్డ్ అయితే సృష్టించే అవకాశం ఉంది పుష్ప 2 మూవీ. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చూసుకున్న దాని ప్రకారం ప్రీమియర్ షోలో ఇంత అమౌంట్ అయితే ఏ సినిమాకి కూడా నాకు తెలిసింది లేదని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఆ అమౌంట్ ఎక్కువ పెట్టడం వల్ల 294 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసిందేమో నా అభిప్రాయం. సో అయితే ఇదే రికార్డ్స్ అంటే నాకు తెలిసి ఫస్ట్ డే ఆ అమౌంట్ ఉంది, నెక్స్ట్ నుంచి 300 అలా చేసినట్టున్నారు. సో కాబట్టి సో ముందు ఇదే రికార్డు సృష్టిస్తుంది, ఎంతవరకు వెళ్తుంది అన్నది మాత్రం నెక్స్ట్ డే 2 కలెక్షన్ బట్టి డే 3 కలెక్షన్ బట్టి అసలు ఈ వీకెండ్ వరకు ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నది
నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇంతవరకు అయితే మాత్రం ఇండియన్స్ మూవీస్లో బిగ్గెస్ట్ కలెక్ట్ చేసింది పుష్ప 2 మూవీ. అలాగే కర్ణాటకలో 22 crores కలెక్ట్ చేసిందట. అలాగే తమిళనాడుకు వచ్చి 11 crores కలెక్ట్ చేసిందట. అలాగే కేరళలో వచ్చి 6.5 crores కలెక్ట్ చేసిందని చెప్పేసి అంటే అమౌంట్ వస్తువులోకి హిందీలోనే హైయెస్ట్, అంటే తెలుగు మార్కెట్ తర్వాత హైయెస్ట్ హిందీలో కలెక్ట్ చేసింది. దాని తర్వాత కర్ణాటకలో 22 కోట్లు, తమిళనాడులో 11 crores, అలాగే మలయాళంలోకి వస్తే మాత్రం 6.5 crores కలెక్ట్ చేసింది. సో మంచి అమౌంటే రాబట్టింది. కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే కనుక ఇండియన్ మూవీస్లో రికార్డ్ అయితే డే 1 కలెక్షన్లో రికార్డు సృష్టించింది. సో కాబట్టి ముందు